అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ప్రాకారములు ఆయన అరచేతిలో ఉన్నవి. అంత మాత్రమే కాదు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆయన చేతుల గురించి మనము చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. నా దక్షిణ హస్తము తోడని బాహుబలము తోడని యెహోవా ఇలాగు ప్రమాణము చేయుచున్నాడు. నిశ్చయముగా ఇక నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారముగా నీయను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చున్న వారి దానిని భుజించి యెహోవాను స్తుతింతురు. పండ్లు కోసిన వారే తన పరిశుద్ధాలయ మండపములలో దానిని త్రాగుదురు. ఈ మాటలకు అర్థం ఏంటంటే, ఇంతవరకు శత్రువుల ద్వారా నాశనం అయిపోయిన మన పంటను ప్రభు ఇంకా పాడు చేయుటకు ఆ మహాసైన్యమునకు ప్రభు అనుమతి ఇచ్చడనమాట. కాబట్టి మన దేవుడు మన చేతి పనులను దీవించేవాడు. దేవా, నా చేతి పనులను స్థిరపరచుము అనే ప్రార్థన మనము ప్రతిదినము చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన కష్టార్జితము అనుభవించుట కూడా ప్రభు ఆశీర్వాదమే. ఎంతోమంది వారి కష్టార్జితాన్ని అనుభవించకుండా వారు అది పరుల పాలైపోయినట్లు మనము ఎన్నో విషయాల్లో మనము గమనించవచ్చు అన్నమాట. తర్వాత గుమ్మముల ద్వారా రండి, జనులకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనులను చూచున్నట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటన చేయుచున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడు. సియోను కుమార్తెకు తెలియచేయుడి. కాబట్టి మనం ప్రయాసపడి ప్రభు పరిచర్యలో ఏది చేస్తామో దాని ఫలం మనం పొందుకునే వారిగా ఉంటాము. తర్వాత జయించు వారికి జీవ కిరీటం ఇచ్చేవాడు ప్రభువే. తర్వాత ఆయన యెరూషలేము ప్రాకారమును జ్ఞాపకం చేసుకునేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు ప్రయాసపడిన వారికి ఒక కొత్త పేరుతో ఆయన అలంకరించేవాడిగా ఉన్నాడనమాట. ఇట్టి గొప్ప దేవుడు, ఇట్టి రక్షణకర్త మన జీవితంలో ఉన్నందుకు మనం ఎంతైనా స్తుతించాలి. నీకు పేరు కలుగునని ప్రభు చెప్తున్నాడనమాట. మనుషులు విసర్జించవచ్చు, కానీ భూరాజులు విసర్జించవచ్చు, కానీ యెహోవా మనలను విమోచించిన వారని వారికి పేరు పెట్టే దేవుడు. కాబట్టి ఇట్టి దేవుడిని మనము ప్రార్థిద్దామా? మన గురించి సంతోషించే దేవుడిని స్తుతిద్దామా? ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు దినమంతట్లో సహాయపడి నడిపించండి. నీ కృపను బట్టి నీ కొందనాలు, మంచి పేరు, కొత్త పేరుతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు బట్టి స్తుతిస్తూ వస్తున్నాను. సహాయపడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.